నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు YVSS గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చాలా సంతోషం, ఆశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. వైకుంఠ ఏకాదశులు అన్ని కూడా ఖచ్చితంగా పరమ పవిత్రమైనటువంటి రోజులు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ 2 ఏకాదశుల గురించి ప్రత్యేకమైన ప్రస్తావన ఖచ్చితంగా ఇచ్చారు. అది ఒకటి తొలి ఏకాదశి, మరొకటి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా కూడా పరిగణిస్తారు. చెప్పండి, వైకుంఠ ఏకాదశికి ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది? ఎలా ఈ రోజున వినియోగించుకోవచ్చు? అంటే ఇందులో ఆధ్యాత్మిక పురోభివృద్ధి, లౌకికమైనవి అని 2 ఉంటాయి కదా. లౌకికానికి కూడా మనం ఆ ఏకాదశులను ఆశ్రయించవచ్చు. ఏకాదశులను ఆశ్రయించవచ్చు. ఏంటంటే మీకు హెల్త్ కాన్షియస్ లోనే ఈ ఉపవాసం అనేది కూడా కరెక్ట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆధ్యాత్మికతలో మనం ఇప్పుడు ఉన్న యూట్యూబ్లో చూస్తున్న ఆధ్యాత్మికత ఏంటంటే మన కోరికలు తీర్చడం ఆధ్యాత్మికత అనేటువంటి లెవెల్లో ఉన్నారు. సో మనం ఏ పూజ చేసినా, ఏ స్తోత్రం చేసినా వీళ్ళకి ధనం కలిసి వస్తుంది, దీనికి పిల్లలు పుడతారో, దీనికి లేదా విఘ్నాలు తిరుగుతాయి, లేదా దీనికి మానసిక వికాసం కలుగుతుంది, ఇటువంటిదే ఆధ్యాత్మికత అనుకున్న ఈ రోజుల్లో వైకుంఠ ఏకాదశి ప్రశస్తం చెప్పాలంటే కొంచెం టైట్ అవుతుంది. కానీ యాక్చువల్గా వైకుంఠ ఏకాదశి ఏంటంటే వైకుంఠ ద్వారంలోంచి వెళ్ళిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని. అంటే ఏంటంటే అసలు మనకి ఈ ప్రాపంచికమైనవన్నీ డిటాచ్ చేయటం కోసం ఉన్నది వైకుంఠ ఏకాదశి. కానీ అది వద్దనే అనుకుంటారు. చిత్రం ఇది. అవును, అందుకని ఏంటంటే దీంట్లో ఒరిజినల్ గా ఆధ్యాత్మికంగా ఉన్న విషయం ఏంటంటే, ఆధ్యాత్మికత అంటే ఏవో ఇట్లా ఆడంబరాలుగా చేసుకోవటం, పండగలు చేసుకోవటం, ఉత్సవాలు చేసుకోవటం కాకుండా నాకు ఈ ఐక్యమైనవన్నీ కూడా అన్నిటినీ కూడా విముక్తి కలిగించి నేను నీ పాదపద్మములకి చేర్చు అని చెప్పేటువంటి హయ్యెస్ట్ కోరిక ఉండేటువంటిది వైకుంఠ ద్వార దర్శనం. అందులో ఏంటంటే ఈ వైకుంఠ ద్వారంలోంచి ముక్కోటి దేవతలు వెళ్ళి ఆయన ఆ రోజు ప్రశస్తిచ్చారని, ఆ రోజు ఆయన వైకుంఠ ద్వారం నుంచి వచ్చి దర్శనం ఇచ్చారని, అలాగే 2 రాక్షసులకు కూడా ఏంటంటే వైకుంఠ ద్వారంలోంచి వీళ్ళు రియలైజ్ అవ్వటం వల్ల వాళ్ళు ఆ ద్వారంలోంచి రావటం వల్ల వాళ్ళకి అటువంటి వాళ్ళకు కూడా కలిగిచ్చాడు. మనకి మాఘ పురాణం, కార్తీక పురాణం వీటిల్లో ఉన్నట్టుగా ఏంటంటే మనకేంటంటే రోజు జపధ్యానాలు చేసేవాడికి వచ్చిందంటే అది కాదు. నువ్వేదైనా పొరపాటున నీ జీవితంలో ఇప్పటిదాకా తప్పులు ఒప్పులు ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళు నిజంగా రియలైజ్ అయితే, అంటే మాట వరుస కంటమో లేకపోతే ఇది చేస్తే అది పోతుందని కాకుండా లోపల ఆర్తిక ఆవేదన కలిగి, దుఃఖం కలిగి, లోపల నేను ఈ రోజు నుంచి నేను ఈ మార్గంలో, భక్తి మార్గంలో నడుస్తాను అని రియలైజ్ అయిన వాళ్ళకి, అటువంటి వాళ్ళని కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మోక్ష స్థితి, పునర్జన్మ రాహిత్యం ఇచ్చేటువంటి స్థితి నేను కలిగిస్తాను అని చెప్పేది. కాబట్టి వైకుంఠ ఏకాదశి ప్రశస్తం. కానీ ఇప్పుడు మామూలుగా ఈ శ్రీ వైష్ణవులు ఏం చేస్తారంటే ఏకాదశి వ్రతం అని ఉంటుంది. వాళ్ళు ప్రతి ఏకాదశికి కూడా ఏకాదశి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏకాదశి అయిపోయేదాకా ఉండి ద్వాదశి తిథుల్లో మళ్ళీ భోజనం చేస్తారు, పాలన చేస్తారు. అది అంటే ఈవెన్ దో మనకి ధార్మికతలో గృహస్థులకి ఉన్నది ఏంటంటే, మనకి అభ్యాగతో స్వయం విష్ణు అన్నట్టుగా ఏంటంటే మధ్యాహ్నం ఆ భోజనం టయానికి కనుక ఎవరన్నా వస్తేట వాళ్ళకి భోజనం పెట్టి ఆదరించాల్సినటువంటిది గృహస్థుడి ధర్మం. అది ఇప్పుడు మనం ఏంటంటే ఈయన వచ్చారు ఇంకా వెళ్ళలేదు, భోజనం టైం అవుతుంది, మనకి కాఫీ ఇచ్చేద్దాం, పంపిద్దామా అంటే కాఫీ ఇచ్చేస్తామంటే అర్థం అవుతుంది. అంటే అతిథికి ఇవ్వాల్సినటువంటి గౌరవం రావట్లా, అసలు అతిథులు కూడా రావట్లేదు. అంటే అందులో మనకి ధార్మిక వీటిలో ఎలా చెప్తారంటే, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా, ముందు ఇన్విటేషన్ లేకుండా, అంటే ముందు ప్రోగ్రామ్ ఫిక్స్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరైనా ఒక ఏకాదశి రోజు కానీ, ఒక పర్వదిన రోజు కానీ, ఒక సద్బ్రాహ్మణుడు మన ఇంటికి వచ్చారు అంటే ఆయన భగవత్ స్వరూపంగా భావించి భగవంతుడు మనకి అనుగ్రహం ఇవ్వటానికి ఆయన పంపించాడని చెప్పి ఖచ్చితంగా ఆయనకి ముందు ప్రధానంగా మన ఇంట్లో చేసుకున్నది ఆయనకి పెట్టి మనం భోజనం చేస్తే కరెక్ట్. ఇంకా మీకు ఈ జపధ్యానాలు వేలు ఖర్చు పెట్టడం, హోమాలు చేయటం ఇవన్నీ కాకుండా ఏంటంటే ఆ సోల్లో నారాయణ తత్వాన్ని కనుక ఎదుటివారి ఆత్మలో చూడగలిగినప్పుడు
అల్టిమేట్ గా చెప్తారు దాన్ని. కరెక్ట్ అండి. అయితే దాన్ని వదిలేసి అదే. వీడు ఎందుకు వచ్చాడు రా, ఇప్పుడు టైంకి వచ్చాడే ఉంటారా అని తిట్టుకోవటం మొదలు పెడితే లక్ష్మి వెళ్ళిపోక ఏమవుతుంది కదా, తర్వాత చాలా మందికి రకరకాల ఏంటంటే, కష్టాలు రావటం. ఈ పూజలు చేయాలా, ఈ మంత్రం వేసుకోవాలా, ఏంటండి మాకు జరగట్లేదంటే ఈ చేసేటువంటివే ఎగ్జాక్ట్లీ. మనం చేసేటువంటివి మనకి అది ఇరు సంధ్యల్లో నిద్రపోవటం, మంచాలు సోఫాల్లో కూర్చుని భోజనాలు చేయటం, ఇవన్నీ మనం చేసేవన్నీ కూడా మనకి వ్యతిరేక ఫలితాలు కలిగించేవన్నీ మనం చేస్తూ మనకి శుభ ఫలితం రావాలి అంటే మనం వేసుకునే గింజలన్నీ మంచి గింజలు వేస్తే మనకి మొక్కలు వచ్చిన తర్వాత అప్పుడు మనం వేసిన గింజలే వస్తాయి. కరెక్ట్. అలా కాకుండా మనం చేసే లక్షణాలన్నీ ఇవి చేసుకుంటూ మనకి మంచి ఫలితాలు రావాలంటే కరెక్ట్. ఎక్కడి నుంచి వస్తాయి? పైగా రావట్లేదు, మాకు ఎన్ని పూజలు చేసినా మాకు మంచి జరగట్లేదని కంప్లైంట్ చేసేది మళ్ళీ దేవుణ్ణి నిందించేది, దేవుణ్ణి. మళ్ళీ అదో తప్పు. ఇది ఏంటంటే అందరూ కూడా మార్చుకుని తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఇది. అందుకని ఏంటంటే ఇది ఎప్పుడైతే అది లోపల రియలైజేషన్ అంటే ఇందులో క్లియర్ గా అండర్లైన్ చేసి 1-2 సార్లు చెప్తున్నది ఏంటంటే, ఏదో పుష్కరాల స్నానం చేస్తే పాపాలన్నీ పోగొడతాడు. పాపాలని పోగొట్టడానికి కర్మ ఎవరైనా సరే అనుభవించాల్సిందే. ఇంక్లూడింగ్ ఏంటంటే మీకు తాళి కట్టే మంత్రాలు కూడా, మాంగళ్య మంత్రాల్లో ధర్మార్థ కామములు మాత్రమే ఇద్దరు కలిసి చెయ్యాలి. మోక్షము వీడి కెపాసిటీని, భర్త కెపాసిటీ ఉంటే ఆయన వచ్చేసి పుష్కర విమానాన్ని తీసుకెళ్లిపోతాడు, భార్యను తీసుకెళ్ళాలని అక్కడ లేదు. అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. భార్య పాటికి భార్య వెళ్ళాలి, కొడుకు పాటికి కొడుకు, ఎవరిది వాళ్ళదే మోక్షం విషయంలో. కానీ ధార్మిక విషయాల్లో మాత్రం ధర్మం కార్యం చేసేటప్పుడు కానీ, ఆర్థికంగా మనం ఏదైనా మనం సంపాదించుకునేటప్పుడు కానీ, లేకపోతే ఇవి ధర్మార్థ కామంలో కానీ పతి ఇద్దరు కలిసి చేయాల్సింది అనమాట. అంటే వీళ్ళలో ఎవరు లేకపోయినా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కరెక్ట్. అంటే మీకు జనరల్ గా ఇప్పుడు ఇది ఆచాత్మిక మీద ఎలా చెప్పానో, మరి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ భర్త పోయిన భార్య ఏ పూజలు వ్రతాలు చేయకూడదు అనేది అయితే బాగా ప్రచారం చేశారు. కానీ ధర్మశాస్త్రంలో ఉన్నదంటే ఇద్దరికి ఈక్వల్ గా చెప్పి, భార్య చనిపోయినటువంటి భర్త కూడా యజ్ఞ యాగాది క్రతులు ఏవి కూడా కంకణం కట్టుకుని చేయడానికి లేని స్పష్టంగా చెప్పింది. 100%. అంటే ఏంటంటే ఇంకోళ్ళకి ఆ జీవితం ఇవ్వాలి ఈయన, అలా ఉన్న వాళ్ళకి ఇంకోళ్ళకి ఆ జీవితం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో అలా ఉండాలి, ఇద్దరు జతగా ఉండాలి, ఒకళ్ళకొళ్ళు తోడు ఉండాలి అవసాన దశలో అనే ఉద్దేశంతో ఈ కండిషన్ అయినా పెడితే వాళ్ళు అలా దంపతులుగా ఉండటానికి ఇష్టపడతారనే ఉద్దేశంతో అందరూ దంపతులుగానే చివరిదాకా ఉండాలని పెట్టారు. కానీ ఏంటంటే ఇది ఒకటి పర్వర్ట్ చేసి చెబుతున్నారు, రెండోది చెప్పట్లేదు. అట్లాగే ఇందులో కూడా ఈ మోక్ష ప్రాప్తి ఇచ్చేది వైకుంఠ ఏకాదశికి రోజు చేస్తే మోక్ష ప్రాప్తి ఎవరికి వస్తుందంటే, ఎవరికైతే ఆర్తిగా ఆ భగవంతుని తలుచుకోగానే ఒక రకమైన ఆవేదన ఇది ఎవరికైతే వస్తుందో, ఆర్తి ఎవరికైతే వస్తుందో భగవత్ లీలను తలుచుకోగానే, అది లోపల ప్యూరిఫై అయితే వస్తుంది తప్పితే ఏదో సినిమాలో అలా చూసినట్టుగా కాకుండా ఈ ఆర్తి వచ్చిన వాడికి ఖచ్చితంగా ఫలితం ఇస్తారు. అంతేగాని మనం అక్కడికి వెళ్ళి కూడా ప్రాపంచిక విషయాలు మాట్లాడుకుంటూ క్యూలో లైన్ లో కూర్చొని దేవస్థానం వాళ్ళని తిట్టుకుంటూ మనం ఆ క్యూ లైన్ నుంచి ఎదుర్కొంటూ ఉన్న వాడిని తిడుతూ ఉంటాం కదా, మీద పడకనో ఇంకోటనో అవన్నీ వదిలేసుకుని రైట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఏకాదశికి ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాకపోతే ఏంటంటే చాలా మంది ఇప్పుడు బజార్లో దొరికే విష్ణు సహస్రనామాల్లో వీళ్ళు చిన్న లోపం ఏంటంటే అంగన్యాస కరన్యాసాలు వేయట్లేదు. ఏ మంత్రానికైనా సరే, అది గుళ్ళో రుద్రం చేసినా సరే లేదా విష్ణు సహస్రనామం చేసినా సరే, ఏది చేసినా సరే అంగన్యాస కరన్యాసాలు చేస్తేనే ఫలితం. ఏమిటి గాయత్రి చేసినా అంగన్యాస కరన్యాస సహితంగానే చేయాల్సింది కంపల్సరీ. అందుకని అందులో విష్ణు సహస్రనామాలు ఏం చెప్పారు, మూల మంత్రం ఏంటి విష్ణు సహస్రనామం మొత్తంలో, ఉద్భవ క్షోభణో దేవ ఇది పరమో మంత్ర. అంటే విష్ణు సహస్రనామం ఎంటైర్ విష్ణు సహస్రనామానికి ఉద్భవ క్షోభణ దేవ అనేది పరమ మంత్రంగా చెప్పారు. కనుక ఏంటంటే ఈ పరమ మంత్రాన్ని తీసుకుని ఉద్భవాయ అంగుష్టాభ్యా నమః, క్షోభణాయ దర్జనీభ్యా నమః, దేవాయ మధ్యమాభ్యా నమః ఇలా చెప్పి ఇవన్నీ అంగన్యాస కరన్యాసాల్లో ఓం నమో నారాయణాయ ఉందనుకుంటే ఓం నమో నారాయణాయ, అలా ఓం నమ శివాయ, అలా ఏంటంటే 3 ముక్కలు చేసి అంగన్యాస కరన్యాసాల్లో ఇవి చేసుకోవాలి. అలా చేసినప్పుడే సంపూర్ణమైన ఫలితం వస్తుంది. ఆడవారైనా చేయొచ్చండి? ఆడవారైనా చేయొచ్చు. విష్ణు సహస్రనామానికి ఆ పట్టింపు ఏం లేదండి. ఒక్క ఏంటంటే మహాన్యాసపూర్వక రుద్రం మటుకు మరి ఈ శాస్త్రంలో ఆడవాళ్ళు వద్దు, మగవాళ్ళు చేసుకోండి, చక్కగా వీళ్ళు లక్ష్మీ సహస్రనామం లలిత సహస్రనామం చేసుకోండి అని చెప్పడం జరిగింది. విష్ణు సహస్రనామానికి ఆ పట్టింపు ఏం లేదు, ఆడవాళ్ళు అందరూ శుభ్రంగా చేసుకోవచ్చు, అందులో మొహమాటం లేదు. అట్లాగే ఓం నమ శివాయ కానీ ఓం నమో నారాయణ మంత్రానికి అయితే
ఈవెందో ఆయన 10 రోజుల నుంచి మంచంలో బెడ్లో ఉండి అన్ని అక్కడే అయిపోతున్నప్పటికీ కూడా ఈ పవిత్రత దేహశుద్ధికి సంబంధం లేకుండా ఇది మోక్షకారకమైన మంత్రాలకి ఆ పట్టింపేం లేదు. చేసుకో అహికం కోసం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధం అని మనకి ఏదైనా ఒక అహికంగా ఒక చేసుకునేటప్పుడు మాత్రం ఈ స్థలశుద్ధి దేహశుద్ధి ఇవన్నీ కావాలి. Right. మోక్ష మంత్రానికి 24 hours మనం బండి మీద వెళ్తున్నా ట్రాఫిక్ లో సిగ్నల్ ఆగింది లోపల జపం చేసుకుంటూ ఉండొచ్చు, మెట్రోలో వెళ్తున్నాం చేసుకుంటూ ఉండొచ్చు, సిటీ బస్ లో వెళ్తున్నాం చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు లేజర్ ఉంటే అప్పుడు కంటిన్యూగా మంత్ర జపం చేసుకోవచ్చు. మోక్షకారక మంత్రానికి ఐహిక మంత్రాలకి డిఫరెన్స్ అది. అద్భుతం. ఈ సందర్భంగా ఈ అంగన్యాసం ఎలా చేసుకోవచ్చు విష్ణు సహస్రనామం అనేది ఇంకొక ఎపిసోడ్ లో నాకు వివరంగా చెప్తారండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రజలకి ఎవరైతే దాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారు. దాని గురించి మరొక ఎపిసోడ్ లో వివరంగా మనం మాట్లాడుకుందాం. చాలా అద్భుతంగా వివరించారండి. అంటే పామరులకు సైతం చాలా అద్భుతంగా అర్థమయ్యే విధంగా మాకు వివరించినందుకు. ఇంకో చిన్నది ఏంటంటే మీరు చేసుకునే మీలాంటి చక్కగా ఇంట్లో శ్రద్ధగా చేసుకునే వాళ్ళైతే మన ఇంట్లో ఉత్తరం వైపు కనుక ద్వారం ఉంటే స్వామివారిని ఉత్తరం వైపు ద్వారం ఎదురుగా పెట్టి మన స్వామివారిని ప్రదక్షిణగా పటం ఆయన తిప్పేసుకుని చక్కగా మన ఇంట్లో స్వామివారు మన ఇంట్లోకి వచ్చారన్నట్టుగా ఆర్తిగా కనుక చేసుకుంటే దేవాలయం దాకా కూడా వెళ్ళక్క ఇంట్లోనే మీ ఇంట్లోకి వచ్చేస్తారు. అయితే ఇది దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా, విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అరే మాకు ఎక్కడో 2 గంటలు ప్రయాణిస్తే గానీ వెంకటేశ్వర స్వామి గుడి లేదండి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అంటే ఉత్తర ద్వారం ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకైతే అంటే స్వామి ఉత్తరం వైపు చూస్తూ ఉంటారు, ఎదురుగా పెట్టుకుని మన తెల్లారుదాన స్నానం చేసి ఆ ద్వారంలోంచి వచ్చి ఆయన దేవాలయంలో ఎలా కొలుస్తాము, ఇది నా ఇల్లు కాదు స్వామివారి ఇల్లు, ఆ ఇంట్లోకి నేను వస్తున్నాను ఖచ్చితంగా భావన. భావన నిజం కూడా అదే. అద్భుతం అండి. చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారండి. మరొకసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి.